హాయ్ హాల్ ఈ వీడియోలో మనం షిఫ్ట్ యొక్క బేసిక్స్ తెలుసుకుందాం. ఓకే, స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం ఈ వీడియో నుంచి. ఓకే, ఫస్ట్ మనకి ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఐ సెలెక్టెడ్ ద ఎక్స్కోడ్ ఆల్రెడీ, సో ఐఎమ్ క్రియేటింగ్ ద న్యూ ప్రాజెక్ట్ ఇన్ ద ఫైల్ ఆప్షన్. గో టు ద ఫైల్, ఆఫ్టర్ దట్ గో టు ద న్యూ, ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, నేను ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ iOS సెలెక్ట్ అయింది. ఇంత iOSలో యాప్ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. సో మనకు కావాల్సింది కూడా ఇదే. మ్యాక్ ఓఎస్ ఉంది, వాచ్ ఓఎస్ ఉంది, ఇవన్నీ మనకు ఇప్పుడు అవసరం లేదు. ఓకే, మన iOSలో యాప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రోడక్ట్ నేమ్, అంటే ప్రాజెక్ట్ నేమ్ అనమాట. కంపల్సరీగా ఈ నేమ్ అనేది ఇవ్వాలి. ఈ నేమ్ అనేది ఇవ్వకంటే మనం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయలేము. ఓకే, మనం ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏమి ఇచ్చానంటే ప్రోడక్ట్ నేమ్ యూఐ డెమో యూఐ అని ఇచ్చాను. ఓకే, ఇంకా టీమ్ అని ఒక ఆప్షన్ ఉంది, ఆర్గనైజేషన్ ఐడెంటిఫైర్ అని ఉంది, బండిల్ ఐడెంటిఫైర్ అని ఉంది. ఈ మూడు ఇప్పుడు మనకు అవసరం లేవు. ఈ మూడు కంపెనీ ఆర్గనైజేషన్కి సంబంధించినవి అనమాట. అంటే మన యాప్ స్టోర్కి, మన యాప్ మొత్తం బిల్డ్ చేసిన తర్వాత యాప్ స్టోర్కి సబ్మిట్ చేసేటప్పుడు ప్లస్ టెస్టింగ్ టైంలో మనకి అవసరం ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, లెర్నింగ్ టైంలో ఇప్పుడు మనకు అవసరం లేదు. సో మనం ఈ వీడియోలో షిఫ్ట్ అయిన ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాము. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది షిఫ్ట్ అని ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది. లాంగ్వేజ్ అనేది షిఫ్ట్ అని ఉంది. ఓకే, సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్వేజ్ అనేది షిఫ్ట్ బై డిఫాల్ట్ ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే షిఫ్ట్ యూఐ, కానీ ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, స్టోరీ బోర్డ్ అని. ఓకే, స్టోరీ బోర్డ్ అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో ప్రీవియస్గా యూఐ కిట్ అనే ఒక ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి స్టోరీ బోర్డ్ మీద మనం ఇంటర్ఫేస్ అనేది డిజైన్ చేసేవాళ్ళం అనమాట. ఏ లేబుల్, ఏ టెక్స్ట్ ఫీల్డ్, ఏ టేబుల్, ట్యాబ్ బార్, ఇవన్నీ కూడా స్టోరీ బోర్డ్ ఉపయోగించి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లేదంటే కోడ్ ద్వారా క్రియేట్ చేసేవాళ్ళం. దీన్ని సింప్లిఫై చేయడం కోసం మనకి న్యూ ఫ్రేమ్వర్క్ అనేది వచ్చింది, అదే షిఫ్ట్ యూఐ అనమాట. ఓకే, షిఫ్ట్ అనేది యూజ్ చేసుకొని మనం ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా డిజైన్ చేయొచ్చు అనమాట. అంటే చాలా తక్కువ కోడ్తో మనం యూఐని డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం నేర్చుకునే కాన్సెప్ట్ కూడా, సబ్జెక్ట్ కూడా షిఫ్ట్ యూఐ అనే ఇప్పుడు. సో ఐ సెలెక్టెడ్ ద షిఫ్ట్ యూఐ. తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్వేజ్ అనేది సేమ్. షిఫ్ట్ యూఐ కన్నా స్టోరీ బోర్డ్ కన్నా లాంగ్వేజ్ అనేది ఒకటే. మనం వాడే లాంగ్వేజ్ అయితే షిఫ్టే. మన షిఫ్ట్ యూఐ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి షిఫ్ట్ అనే లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అంటే వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, ప్రాపర్టీస్, క్లాసెస్, స్ట్రక్చర్స్, ఇవన్నీ తెలిసి ఉండాలి. నేను షిఫ్ట్ యూఐ అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్. ఎందుకంటే షిఫ్ట్ అనే లాంగ్వేజ్ బేసిక్ లాంగ్వేజ్, మనకి జస్ట్ ఇంటర్ఫేస్ మాత్రమే షిఫ్ట్ యూఐ అనేది. మనం ప్రీవియస్గా వాడేది స్టోరీ బోర్డు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం షిఫ్ట్ యూఐ నేర్చుకోవాలంటే బిఫోర్ దట్ వీ షుడ్ లెర్న్ ద షిఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నేను తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇది ఎక్కడ స్టోర్ చేయమంటావు అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి క్రియేట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇది ఇనిషియల్ ప్రాజెక్ట్ సెటప్ అనమాట. మనకి ఇప్పుడు షిఫ్ట్ యూఐ ప్రాజెక్ట్ డెమో యూఐ పేరుతో మనకి క్రియేట్ అయ్యింది. ఓకే, చూడండి బై డిఫాల్ట్ ఇది ఇక్కడ కంటెంట్ వ్యూ అనేది ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది మనకి. ఓకే, ఈ ప్రివ్యూ గురించి అన్నీ డిస్కస్ చేద్దాం 1 by 1. దిస్ ఈజ్ ద క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ అనమాట.